సో హలో గైస్, సారీ ఫర్ ది లేట్. నాకెందుకో చేయాలనిపించలేదు. సో 1.21 అప్డేట్ వచ్చేసింది గాయస్. సో మనమైతే చూద్దాం. సో నాకైతే ఎందుకో కమెంట్స్ వర్క్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ ట్రై చేశాను. స్ట్రక్చర్ ఇది వచ్చేసి నాకు నియర్ బై ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, అన్నీ చూడొచ్చు. మెన్షన్ అని నొక్కుదాం. సో ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఏం రాలేదు, ఎందుకో రావట్లేదు. సో మనమైతే సో అందుకని నేను ట్రయల్ ఛాంబర్స్ని చేయలేను. సో నేనైతే స్పెక్టేటర్ ఇక్కడ కిందకి వెళ్ళిపోదాం. సో ఎదుకోవాలి ఇంకంతే, ఇంకేం చేయలేం. కమెంట్స్ ఉంటే చేయొచ్చు, కాకపోతే కమెంట్స్ లేవుగా, ఇంకేం చేయలేను, ఎదుక్కోవడం తప్ప. సో నేను ఆల్రెడీ ఒకసారి ఫైండ్ చేశాను, ఈ లెవెల్లోనే దొరుకుతాయి తెలిసినంత వరకు. దొరికింది, చూసుకో. నేను వచ్చేసి పీస్ఫుల్ ఉన్నాను. సో మాబ్స్ ఏమో స్పాన్ అవ్వవు, అదే హాస్టల్ మాబ్స్. సో మనం వచ్చేసి తీసుకుందాం. సర్వైల్ కదా ప్లీజ్. ఓకే. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ ట్రయల్కి ఉండిద్ది. తర్వాత ఇంకోటేమో నార్మల్ ట్రయల్. ఓకే, ఇది నాకు ఎప్పుడు అయ్యేది నార్మల్ ట్రయల్కి. ఇదిగోండి, ఇదొకటి. మర్చిపోయాను, TNTs కూడా వచ్చినాయి. సో ఇది చూసి స్పానర్స్. సో వాల్స్ వచ్చేసి వాటికి ఒక స్కల్లా ఉంటుంది. ఓకే ఓకే, మనమైతే ట్రై చేద్దాము ఒక దాన్ని ఫైండ్ చేసుకోవటానికి. చూద్దాం దొరికిద్దో లేదో. జస్ట్ ఓకే, ఏం లేదు. ఓకే వెళ్దాం. ఎస్, ఇది ఒకటి గాయస్. ఇది నాకు ఇదే గాయస్. ఆమ్నెస్ వరల్డ్కి ఇంకా దేనికి నాకు తేడా తెలియదు. సో అదేనా సరే అనుకుంటా. ఓకే, మేస్ అంటే హెవీ కోర్ వచ్చింది వీటిలో నుంచి. తర్వాత ఒకటి బ్రీజ్ అనేది ఆడింది, దానికి బ్రీజ్ ఆర్ట్స్ ఇంకా ఆ హెవీ కోర్ కలిపితే వస్తుంది. హెవీ కోర్, ఓకే సారీ, ఇదిగోండి, ఇది వస్తుంది. తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇవి వచ్చేసి విండ్ చార్జెస్. నేను ఏదో రాంగ్ చేసి ఉంటా. ఇలానా తెలీదు. సో మనమైతే వెతికేద్దాం. మర్చిపోయినట్టున్నా ఎలా చేయాలో. బ్యాక్ ఎందుకు వెళ్ళట్లేదు? సో మనం వచ్చేసి ఇదిగోండి, అంతే ఉంది కదా సేమ్.
కానీ ఇది ఇప్పుడు పైనుంచి ఇలా జంప్ చేసి కొట్టినప్పుడు ఎక్కువ తగులుతుంది ఫైర్ అటాక్ డ్యామేజ్ అయినా. సో ఇది వచ్చేసి ఎందుకో చెప్తా. అందుకు అర్థమైందిగా. ఇంకేమన్నాయో. ఇది వచ్చేసి బ్రీజ్ది గాయ్స్. సో దీంతో నాకేం తెలియదు, బ్లేజాన్తో కలిపి చేస్తారేమో. ఇది వచ్చేసి ఇది ఆమ్నెస్సే కదా, కాదు. నేను ఆర్ ఇట్ ఈస్ మై మిస్టేక్, సారీ. ఇది మ్యాక్సిమం దాకా సర్ఫేస్కి దగ్గరలోనే ఉంటుంది. సో కిందకి వెళ్దాం. ఇక్కడ డార్క్ ఉంది, పైన ఇంకోటి ఉంటుంది. సో అది వచ్చేసి ఆమ్నెస్టా, చూద్దాం. కాదు, రూల్స్ వచ్చినాయి. ఓకే, ఇంకా దాంట్లో నుంచి మనం మళ్ళీ తీయలేం ఒకసారి తీసినాక. సో మనకైతే ఇలా వస్తుంటాయి. పైకి వెళ్దాం. ఇదేనా? ఓకే, పర్సనల్ మోడ్ అంటే ఇంకా వెళ్దాం పైకి. స్టూపిడ్ మ్యాన్. అదేంటి వేలాగుంది కేవ్. ఓకే, ఇక ఇంకా కొన్ని ఆడని చూపిస్తాను. ఓకే, సో ఇంకోటి స్పానెక్స్లో వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి ట్రయల్ స్పానర్, మాన్స్టర్ స్పానర్. మాన్స్టర్ స్పానర్ అర్థం కాలేదు. సో మనకైతే ఇందాక బ్రీజ్ చూసాం కదా, అదే. సో మనకైతే నేనైతే బ్రీజ్ని స్పాయిల్ చేయడానికి వెళ్దాం. సో వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, ఇలా ఉంటుంది అది. మనల్ని కొడితే, అందుకే ఇది ఆర్మడీలో ఇలా చేసినప్పుడు నార్మల్గానే ఇది. సో మనకైతే షీర్స్ ఉంటే ఇంకోటి చూపిస్తాను బాగ్తో. అది బాగ్డ్, సారీ, షీర్స్. ఓకే, ఇది తీసుకున్నాక ఇట్లా ఉంటుంది కదా, షేర్ చేయొచ్చు. ఇదిగో తలపైన ఉన్న మష్రూమ్స్ మనకు వచ్చేస్తాయి. ఇక పైకి వెళ్దాం. ఇంకా చూద్దాం. మర్చిపోయాను, TNT ఉన్నాయి కదా, TNT. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు TNT ఇది మొత్తం ఒకేసారి చేసేద్దాం. కలర్స్లో అయితే నాకు తెలీదు, అది లాస్ట్లో ట్రై చేద్దాం, ఎందుకు బాగుంది. దాని తర్వాత ఇది నదర్ అంటే నదర్ స్పాన్ అవుతా. టాక్సిక్ అల్ట్రా TNT కూడా లాస్ట్ ట్రై చేద్దాం. ఇంప్లోజనా ఏమో తెలీదు. ఆ 3 మనం లాస్ట్ ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సెట్ చేసుకుందాం. కలర్స్ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టేస్తా. ఇంప్లోజన్ ఇక్కడ, ఇది అల్ట్రా కదా. ఆ 3 ఇక్కడ, అది అక్కడ,
వీడియో లాస్ట్ ఏంటి. సో చూద్దాం. వెయిట్, అదేంటి ఏంటి ఎలక్ట్రిక్ అనుకుంటా. ఏమో చూద్దాం. ఎలక్ట్రిక్ది ఉంది. సో ఏదైంది తప్ప ఇదా చూస్తా. ఇది ఉంది. గ్రావిటీ అది ఉంది. సో రాకెట్ ఉంది. సో చూద్దాం. ఇదో ఇదే. సో ఇది వచ్చేసి తీసుకుందాం ఇవన్నీ. సో ఇంకా కొన్ని తర్వాత ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సన్ రైజ్. ఓకే, ఇక చేసేద్దాం. కిందకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. అంటే ఇట్లా అవ్వదా? ఒక్కసారి చూద్దాం. ఇలా చేసి అంటే ఇలా పట్టుకోవాలి. ఓయ్ 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 ఓయ్. బాగానే ఉంది, కాకపోతే రియల్ అంటే కొంచెం షేక్ అయితేమో అనుకున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మనం పెట్టుతాం. అదే ప్రాక్సీ కదా. ఇప్పుడు వచ్చేసి ఇది ట్రై చేద్దాం. ఏం కాదులే, క్రియేటివ్లో ఉన్నాం కదా. చూడు బాగానే ఉంది, కాకపోతే మరీ కాదు. వెళ్ళి ఇంకోటి చూద్దాం. ఇది ఇక్కడ పెట్టేస్తే ఏదంటుంది రాదా? ఓకే, వచ్చింది. ఓకే, అక్కడ వచ్చేసి మనని కాళ్ళు లేపే ఒకటి ఎఫెక్ట్ వచ్చింది. అదే నేను ఇంకా అప్సైడ్ డౌన్ అయితేమో అనుకున్నా. ఇది ఏంది అప్పుడే వెళ్ళిపోయింది. అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాకు తెలిసినంత వరకు 20 to 1 or 10 to 1 చేసి ఉంటారు. ఏదేంటది నదర్ TNTయా? నదర్ ఎక్కడ ఫైర్ వచ్చింది కానీ పెద్దగానే ఉంది కొద్దిగా. సో ఇది వేసి పెట్టేద్దాం. ఇక వెళ్ళి చూసేద్దాం. అదే నెక్స్ట్ కొంచెం పెద్ద ప్లేస్లో వెళ్దాం. ఇది ఒక మౌంటైన్ ఉంది. ఎలాగో ఇక్కడ పెడదాం. షాక్ వేవ్ ఇది నాకు తెలియదు ఏంటో, అదే ఎలా ఉండిద్దో. లైటింగ్ పడుద్దా? ఓకే, సర్కిల్ లాగా అయింది. ఇది ఎలా ఉండిద్దో నాకు తెలీదు. పక్కన హార్మింగ్ వచ్చింది. మనము క్రియేటివ్లో ఉన్నాం కదా, ఏం కాదు, తీసుకోదా. దీనికి ఎందుకో నాకు భయం. చూస్తా, మనం వచ్చేసి మిడ్నైట్ పెట్టుకుందాం. సో ఇప్పుడు చూద్దాం. ఏంటిది క్లిక్ అయింది? ఓకే, వచ్చేసింది. ఇది ఎలా ఉండిద్దో నాకు తెలియదు. బాగుంది. పైకి వెళ్ళి బాగానే ఉంది కొద్దిగా. సో ఇక్కడ చూద్దాం. ఇంకంతే అనుకో. ఇంకా ఉన్నాయి కొన్ని. సో చూద్దాం. ఇది చూద్దాం. ఓకే, ఇది పెట్టేద్దాం లోపలికి.
అంటే ఏమొచ్చింది చూద్దాం. ఓకే, నాకు అది మరీ అంతలాగా నచ్చలేదు. పోలర్ ఏంటి స్నో చూద్దాం. ఓకే, ఇది కూడా అంత బాగలేదు. లక్కీ ఏంటి దీని నుంచి నాకు భయం. క్రియేటివ్లో కదా ఉంది. ఓకే, టీఎన్టీస్ వచ్చినాయి. సో ఇంకేమన్నా వస్తాయేమో. సరే, ట్రాప్డ్ ఇదేంటిది? ఓకే, స్పీడ్గా అయిపోతుంది. కానీ రాకెట్ ఉంది కదా, అదే అన్నిటికంటే స్పీడ్గా అయిపోయింది. ఇది వచ్చిట్టు. ఓకే, గ్రీన్గానే వచ్చింది. సో సానిక్ ఏంటి చూద్దాము. హాయ్. ఓకే, సో ఓకే, ఇది మనం ఆల్రెడీ ట్రై చేసాం, పక్కన పెట్టేద్దాం. సో ఇది షేర్లో పెట్టేద్దాం. కొలాసల్ అంటే కొలాసల్ టైటాన్, అటాక్ అండ్ టైటాన్లో కొలాసల్ టైటాన్ ఉంది కదా, అది అనుకుంటున్నా. సో తర్వాత చూద్దాం. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్టిల్ బెటర్. ఇది పెట్టాల్సింది. ఇది ఇప్పుడు ఇంప్లోషన్ ఏంటి? ఇది నచ్చుతో బ్లాక్ హోల్. హాయ్ మామా. ఇప్పుడు కొలాసల్ ఇదేంది ఇంత పెద్దగా ఉంది? కొంచెం దూరంగా ఉందాం. ఎందుకు? ఏమైంది? ఓకే, ఏమన్నా చూద్దాం. ఇంత పెద్దగా ఎందుకైంది? ఇంత పెద్దదా? ఓకే, అంటే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కొలసలు దానికి. ఓకే, సో ఇంకా చూద్దాం. ఇక ఇక ఇంకేమన్నా వచ్చినాయేమో చూస్తాను నేను. ఓకే, ఇంకేమన్నా మిస్ అయినేమో చూస్తా. కీ 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 సో చూద్దాం. ఇంకేదో వచ్చినట్టు గుర్తే. మిస్ ఆల్రెడీ చూసేసా. ఇక్కడ ఇలా విండ్ ఛార్జింగ్ అవి వచ్చినాయి. ఊజింగ్. ఓకే, చూద్దాం. ఇది ఆర్మీలో నుంచి వచ్చింది వుల్ఫ్ ఆర్మర్. తర్వాత మర్చిపోయిన బయాన్స్ బట్టి వుల్ఫ్స్ కలర్ ఉంటుంది. ఇంకేమైనా వచ్చినాయా? ఇది చూసేసాం ఏంటి? ఓకే, పోషన్స్లో ఏదో గుర్తొచ్చింది. అదే పోషన్స్లో ఏదో ఉన్నట్టు గుర్తు. అల్ట్రా పౌడర్ నాకు తెలిసినంత వరకు అవి ఏంటి అబ్బా అంటారు, ఏమో తెలీదు. తర్వాత వచ్చేసి వేవింగ్ అవన్నీ వచ్చేసింది. ఓకే, నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఎందుకో కమెంట్స్ రావట్లేదు. ఎండ్కి వెళ్దాం. ఎండ్కి వెళ్ళి చాలా రోజులైంది. తర్వాత నేను వెళ్ళలేను. అదే
క్రియేటివ్లో అయితే వెళ్ళలేను, ఎందుకంటే నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను క్రియేటివ్లో ఎక్కువసార్లు వెళ్ళినట్టున్నాను, అందుకే ఇక నన్ను గేమ్ చేయనివ్వదు. సో ఇది వచ్చేసి ఫిల్ చేసేద్దాం. ఇంకోటి కట్టాలా? సరే ఇంకోటి కడదాం. నాకు భయం, ఎందుకంటే నేను అంత లాగిన్ కట్టను. ఓకే వచ్చింది. ఇంకా క్రియేటివ్లోకి వెళ్ళిపోతాం. ఇలా చేసుకుంటాను అప్పుడప్పుడు. సో ఇక్కడ నుంచి నేను కట్టను గైస్, డైరెక్ట్గా వెళ్ళిపోతా. ఓకే పైకి వెళ్దాం. ఓకే జస్ట్ మీ ఎన్సిటీ కొద్దిలే ఏమో. కానీ ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళాలంటే దీన్ని డిఫీట్ చేయాలి కదా మన TNT దాంట్లో. కొలాసల్ TNT ఒక 4 మరి ఎక్కువ అనుకుంటా. ఓకే అదండి. కొంచెం తగిలింది దానికి, సారీ. ఆ TNT దెబ్బకి ఇవన్నీ పగిలిపోయినాయి. ఇంతది ఎప్పుడు చూడలేదు. ఇక నా రైట్ సైడ్ తీసుకొని చూసేస్తాం దాన్ని. NEE కదా, NE నాకు మాత్రం రాదు. ఓకే వచ్చింది కిందకి, చంపుతాం. దాని వెనకాల వెళ్తే మళ్ళీ నేను చూస్తాను. ఏంటి TNT దీన్నే TNT అసలు బెడ్ రాక్ నేను బ్రేక్ చేసింది తప్ప, ఇది బ్రేక్ అవుతుంది అనుకో నేను మళ్ళీ వెళ్ళలేను. ఇలా ఇది చావకపోయినా కానీ నేను మాత్రం వెళ్ళలేను. ఇది లేకుండా వచ్చిన మెయిన్ ఆ పోవట్లే. దీని తర్వాత వీళ్ళు రోజులే కమెంట్స్ రాలేదుగా. రావే ఓకే ఒక బో కూడా పెట్టుకుందాం. బో నేను ఎయిమింగ్లో అంత బెస్ట్ ఏం కాదు. This is tricky, you know. తగలే అయిపోయింది.
థింక్ ఇదే అన్నిటికంటే వరల్డ్ రికార్డ్. కాకపోతే క్రియేటివ్లో చేసాం కాబట్టి వరల్డ్ రికార్డ్ అంటారు. నాకు అండర్ డ్రాగన్ వద్దు, ఎందుకంటే నేను ఉంది క్రియేటివ్లో. ఇది నిజమైన అది కాదు, జస్ట్ టెక్స్చర్ ప్యాక్స్ మార్చినంతే. ఇది ఎవ్వరు చదవరు, కానీ దీంట్లో ఒకటి ఉండిద్ది. నేను కూడా చదివాను, అప్పుడెప్పుడో చదివాను నేను. స్కిప్. ఇక వెళ్దాం ఏడుకి, చదువుకుంటూ వెళ్దాం. అక్కడ క్రాస్ ఉంది, సరైన భయం ఉండొచ్చేమో. సో ఇదెందుకు ఇలా? దీన్ని ఫాలో అయిపోతే వచ్చిద్దాం. సరిపోయింది. ఏ విలేజ్ ఉంది, ఏ విలేజ్ అని నాకు ఓకే. నాకు అన్నిటికంటే ఏ ఇష్టం అని అడిగితే నేను ఇదే అని చెప్తాను, ఎందుకంటే నాకు ఇదే ఇష్టం. వీళ్ళే ఐ టిప్స్ దిస్ హౌస్, ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ ఇదే నాకు ఇష్టం. సో that's it for today, guys. Bye bye, see you later in the next video.